ఈ నెల 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందించనున్నట్లు నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు పేర్కొనడం జరిగింది. అయితే నిర్వహిస్తున్న క్రీడా పోటీలలో ప్రభుత్వ పాఠశాలలకు అవకాశం కల్పించకుండా కేవలం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ప్రాధాన్యతనిస్తూ వారికి అవకాశం కల్పించడం జరిగింది. క్రీడల్లో పాల్గొనాలని తెలియజేయగా తాము పోటీలలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే తమకు అవకాశం ఇవ్వకుండా తిరిగి పంపించి వేయడం జరిగిందని నంద్యాల టెక్కే మున్సిపల్ హైస్కూల్ క్రీడాకారులు వాపోయారు. ఈ సందర్భంగా టెక్కే మున్సిపల్ హైస్కూల్ ఫుట్బాల్ క్రీడాకారులు మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఆటల పోటీలలో పాల్గొనేందుకు తమ పాఠశాలకు ఆహ్వానం వచ్చిందని, స్కూల్ పీడీ తెలియజేసిందని, మేడం తెలిపిన మేరకు ఆడేందుకు టీంతో వచ్చామని, అయితే ఇక్కడ తమను పట్టించుకునే వారు లేరని, కేవలం ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ వారికి అవకాశం కల్పించి తమను పక్కన పెట్టారని వాపోయారు. నిన్నటి దినం కొందరు క్రీడాకారులు నిరాశతో వెనుదిరగడం జరిగింది. క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు కేవలం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలకే పరిమితమా అన్న అనుమానం కలుగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపు తగదని క్రీడాకారులు విమర్శిస్తున్నారు. పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు నేలపైనే భోజనాలు ఏర్పాటు చేయడం మరింత దారుణంగా ఉంది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ నెల 29వ తేదీ ఆగస్టు ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరము కేంద్రం మరియు రాష్ట్ర అనుసంధానంతో జాతీయ క్రీడా దినోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ జాతీయ క్రీడా దినోత్సవాల సందర్భంగా ఆగస్టు 26వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ సెలబ్రేషన్స్ చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా మనము జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో ఈరోజు 26వ తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, తర్వాత క్రీడా మైదానాలు, కేవీకే స్టేడియాలలో ఫిట్ ఇండియా ప్లెడ్జ్ను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 27, 28వ తేదీ వివిధ క్రీడాంశాలలో వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో, త్రోబాల్, జంప్ రోపు, చెస్, హాకీ వంటి క్రీడాంశాలలో జిల్లా స్థాయిలో వాళ్ళకి క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులకు, గెలుపొందిన జట్లందరికీ కూడా 29వ తేదీ సాయంత్రము 4 గంటలకు మన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియంలో జిల్లా కలెక్టర్ గారి ద్వారా మరియు జాయింట్ కలెక్టర్ గారు, తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారితో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానోత్సవం ఉంటుంది. అదేవిధంగా మన నంద్యాల జిల్లాలో 2023-24 సంవత్సరంలో ఎవరైతే అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నారో లేక జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి ఉత్తమ క్రీడాకారులకు ఉత్తమ పురస్కారాలను మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా వారికి సత్కరించడం జరుగుతుంది. నా పేరు అభి సార్. మేము టెక్కే స్కూల్ మున్సిపల్ హై స్కూల్ నుంచి వచ్చినాం సార్. మా పొద్దున మార్నింగ్ తీసుకొచ్చింటే వీళ్ళందరూ అప్పుడే గేమ్ లేదు మీకు లేదు, అసలు మీ స్కూలే లేదు అని పంపించాను సార్. ఇన్విటేషన్ వాళ్ళే చేసి మళ్ళీ లేదని ఫైనల్స్ ఇప్పుడే జరుగుతున్నాయని పంపించాను సార్. మళ్ళీ స్కూల్ కాడ మళ్ళీ వచ్చినాం సార్. మళ్ళీ పిలిచి ఫోన్ చేసి మళ్ళీ పిలిపించాను సార్. వాళ్ళు మళ్ళీ లేదని మళ్ళీ పంపించినారు సార్. ఇప్పుడు ఏమనంటే లాస్ట్ మ్యాచ్ మళ్ళీ ఇప్పుడు రీకనెక్ట్ చేస్తాను అనుకుంటే మళ్ళీ పెట్టారంట సార్. ఒక్క గేమ్ కూడా అనలేదు సార్. నాకైతే పొద్దు నుంచి వచ్చిన మార్నింగ్ నుంచి అట్నే కూర్చున్నాం సార్. ఒక్కరు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఫుడ్ కానించి పొద్దున మార్నింగ్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఎవరేం పట్టించుకోకుండా అట్లనే వాళ్ళు ఇంట్లో కొన్ని మీకు అసలు మా చిన్న స్కూల్ అని చిన్న చూపు గవర్నమెంట్ స్కూల్ అని ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అంటే ఇప్పుడు ఈవెంట్ వాళ్ళే అంటే స్పోర్ట్స్ డే అని పెట్టినాం సార్. మా ఇన్విటేషన్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లేదంట, లేదు అని పంపించాను సార్. అవును సార్, మా గవర్నమెంట్ అని ఆడించుకోవట్లేదు సార్. మళ్ళా వచ్చిన తర్వాత లేదంట సార్. ప్రైవేట్ స్కూల్స్ తో ఆడిపిస్తున్నారు, మనం గవర్నమెంట్ అని గమ్మున పక్కకు లేదు అది లేదు అంటున్నాను సార్. నా పేరు ఇషాక్. మనం టెక్కే స్కూల్ నుంచి వచ్చినాం. పొద్దున 6-7 వచ్చినాం సార్. అయినా ఒక మ్యాచ్ ఆడిపోయలే, ఏం లేదు అది లేదు మీ టీమే లేదు అది అన్నారు సార్.
ఊరికి ప్రైవేట్ ఆడుతున్నాను సార్. ఒక గవర్నమెంట్ లేదు సార్, ఒక గవర్నమెంట్ స్కూల్ లేదు. మనం వస్తే మనం ఆడిపోయట్లేదు సార్. మళ్ళీ ఇన్వైట్ చేసినారు. మళ్ళా ఇది వచ్చింటే లేదు మీరు టీం ఇంట్లో వాండి అది పంపించాను సార్. మళ్ళీ ఇంట్లో పోయింటే మళ్ళీ పీడి మేడం మాట్లాడితే మళ్ళీ రప్పించాను సార్. రప్పించి పెడతారని రికవర్ చేస్తారని మళ్ళీ చేయలేదు సార్. మళ్ళీ ఇంట్లో వాండి ఇంకా లేదు వీళ్ళు ఏందో వీళ్ళు పెట్టుకోవాలని చెప్తాను సార్. ఇంకా పొద్దున్న ఎవరో పీడి మేడం తెలుసు సార్. ఫోన్ చేసి ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళు పిలిచారు సార్. ఫోన్ చేసి పొద్దున్నే పీడి మేడం చెప్పిండే. పీడి మేడం మన స్కూల్ వచ్చినప్పుడే పంపించింది. కేశవర్ రెడ్డి, గుర్రాజా అవి అన్ని ఆడిపిస్తున్నారు సార్. ప్రైవేట్సే సార్, ఒక గవర్నమెంట్ లేదు సార్.